హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ జరుగుతుంది కదా. మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది 3 days కంప్లీట్ అయ్యింది. మరి 3 daysలో మనకి టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయి, అలాగే మనకి ఇంకా ముందు ఎన్ని సీట్స్ మిగిలే ఛాన్స్ ఉంది, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సెకండ్ పేజ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనకి 24th డేటు అంటే నిన్న కూడా మనకి ఒంగోలులో అయితే కౌన్సిలింగ్ అనేది జరిగింది. సో మరి మనకి 23 వరకు అయితే న్యూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో కౌన్సిలింగ్ కూడా జరిగింది కదా. ఈ మరి 3 daysలో అయితే మనకి టోటల్ ఎన్ని సీట్స్ మిగిలాయి ఇప్పుడు చూద్దాం. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి టెంటేటివ్ లిస్ట్ అనేది వచ్చింది, ఎలిజిబుల్ లిస్టు అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చింది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెబ్సైట్లో ఉంది, చూడండి. టెంటేటివ్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ సీట్ వచ్చినట్లు కాదండి, అందులో ఒక 20 మెంబర్స్కి మాత్రమే సీట్ వస్తుంది. కానీ ప్రయారిటీస్ అన్నీ ఇచ్చారు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మరి ఇంకా వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ లేదు పూర్తిగా. ఒకవేళ మీకు దానిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా గ్రీవెన్స్ పెట్టాలనుకుంటే మెయిల్ ఐడి కూడా వెబ్సైట్లో ఇచ్చారు. ఆ మెయిల్ ఐడికి అయితే మీరు గ్రీవెన్స్ పెట్టండి. సో మరి ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసుకోండి. మనకి 30వ తేదీ వరకు మాత్రమే మెయిల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ఈ లిస్టు ఎన్సీసీ లిస్టు, పీహెచ్ లిస్టు, సెకండ్ పేజ్ లిస్టు మ్యాక్సిమం ఆగస్టు సెకండ్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో కూడా చేస్తాను. మరి మనకి ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్స్ మిగిలాయి, టోటల్గా మొత్తం ఇప్పటివరకు ఎన్ని సీట్స్ మిగిలాయో ఇప్పుడు చూద్దాం. మనకి న్యూజివీడు అలాగే ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో టోటల్గా మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేసరికి 347 సీట్స్ అయితే మిగిలాయి కదా. మరి మనకి నిన్న కూడా కౌన్సిలింగ్ ఒంగోలులో జరిగింది కదా. మరి ఇప్పుడు కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చిందండి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని అడ్వకేట్ ఉపకులపతి విజయ్ కుమార్ కూడా అన్నారు. అంటే కొంచెం నెగిటివ్ ఇవి వస్తున్నాయి కదా ట్రిపుల్ ఐటీ గురించి, దీనిపైన ప్రత్యేక దృష్టి కూడా పెడతామని అయితే న్యూస్లో చెప్పారు. ఇడుపులపాయ కేంద్ర గ్రంథాలయంలో ఇక్కడ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియను బుధవారం ఆయన ప్రారంభించారు. ర్యాంకులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు ఆయన ప్రవేశ పత్రాలు అందించారు. ఇక్కడ 586 మంది విద్యార్థులకు 456 మంది హాజరైనట్లు వాళ్ళు మాత్రమే ప్రవేశాలు పొందారని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మనకి నిన్న జరిగిన ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 130 మంది విద్యార్థులు అటెండ్ అవ్వలేదంట. అంటే మనకి ఒంగోలు క్యాంపస్కి సంబంధించి నిన్న జరిగిన కౌన్సిలింగ్లో 130 సీట్లు మిగిలాయి. సో మరి మనకి 130 సీట్లు అలాగే మొన్న మిగిలిన 347 సీట్లు కలుపుకొని టోటల్గా ఇప్పటి వరకు అయితే 477 సీట్లు అయితే మిగిలాయి సెకండ్ పేజ్ కోసం. ఇంకా మళ్ళీ మనకి ఈరోజు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ఎంతమంది అటెండ్ అవ్వలేదు రేపు న్యూస్ అయితే వస్తుందండి. అంటే నాకు తెలిసినంత వరకు రేపే ఒక 500 దాటి సీట్స్ అనేవి మిగులుతాయి. ఇంకా మనకి శ్రీకాకుళం క్యాంపస్లో 2 days కౌన్సిలింగ్ అయితే ఉంది. అది 26th, 27th అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది శ్రీకాకుళంలో. ఇంకా ఆ క్యాంపస్కి సంబంధించి మళ్ళీ ఎన్ని సీట్స్ మిగులుతాయో చూద్దాం. నాకు తెలిసినంత వరకు సెకండ్ పేజ్ కోసం మనకి 600+ సీట్స్ దాటే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పటికే మనకి 477 సీట్స్ మిగిలాయి కాబట్టి ఈరోజు మనకి కౌన్సిలింగ్ ఒంగోలులో జరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ మనకి ఒక 40 సీట్స్ అలా మిగిలినా కూడా అంతకు మించి ఎక్కువే మిగులుతాయి. ఒకవేళ ఎగ్జాంపుల్ కోసం చూద్దాం, ఒక 500 సీట్స్ అయితే మనకి సెకండ్ పేజ్ కోసం రేపటికే మిగిలినట్లు తెలుస్తుంది. అలాగే మనకి 26th అంటే రేపు, 27th ఎల్లుండు ఈ 2 days శ్రీకాకుళంలో కౌన్సిలింగ్ జరుగుతుంది. మరి ఈ 2 daysలో మనకి అట్లీస్ట్ ఒక 100+ సీట్స్ గ్యారెంటీగా మిగులుతాయి. అంటే నాకు తెలిసినంత వరకు
ఒక 150 దాటొచ్చు. అంటే ఒక 650 లేదంటే 700 దగ్గరగా అయితే మనకి ఈ సీట్స్ అనేవి మిగలొచ్చండి సెకండ్ పేజ్ కోసం. సో మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇన్ని సీట్స్ మిగలలేదు మనకి సెకండ్ పేజ్ కోసం. అంతకు ముందు ఇయర్ కూడా ఇన్ని సీట్స్ అయితే మిగలలేదండి. ఎందుకంటే ఒక 400 లేదంటే ఒక 500 అక్కడ వరకే ఆగిపోయాయి సెకండ్ పేజ్ కోసం. మరి ఈ ఇయర్ మాత్రం 600 దాటే అవకాశం అయితే ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు అంత అన్ని సీట్స్ మిగులుతున్నాయి అనే డౌట్ రావచ్చు. ఇప్పుడు చూద్దాం దాని గురించి. ఫ్రెండ్స్, మనకి కట్ ఆఫ్ అనేది చాలా టఫ్గా ఉంది కదా. అంటే 590+ ఉన్న వాళ్ళకే మ్యాక్సిమం సీట్స్ వచ్చాయి. అటువంటి వాళ్ళందరూ కూడా కొందరికి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా వచ్చాయి కదా, కొందరైతే వేరే కాలేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. అలాగే 590 ఉన్న వాళ్ళకి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఇలాంటి టార్గెట్స్ ఉన్న వాళ్ళు IIITకి రారు, జస్ట్ అప్లై మాత్రమే కొందరు చేస్తారు. అటువంటి వాళ్ళు అయితే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వరు. ఇంకొకటి ఏమిటంటే మనకి IIIT క్యాంపస్లో కొన్ని నెగిటివ్ న్యూస్లు అయితే వస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కొందరైతే అటెండ్ అవ్వరు. కొందరు మాత్రం ఎలాంటి నెగిటివ్ న్యూస్లు వచ్చినా కూడా మేము బయట ఫీజు కట్టుకోలేము కాబట్టి అక్కడ మనకి 6 years చదువుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎలా అయినా కష్టపడి అయినా ఓన్గా అయినా ప్రిపేర్ అయినా కూడా మనం ఈ 6 years అనేది పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా ఫ్రీగా చదువుకోవచ్చు అనే టార్గెట్తో చాలామంది జాయిన్ అవుతారు. కొంతమంది మాత్రం ఫీజు కట్టుకోగలం కాబట్టి బయట చదువుకుంటామని కొంతమంది అప్లికేషన్ పెట్టినా కూడా కొందరు జాయిన్ అవ్వరు. మరి చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే IIITకి సంబంధించి అక్కడ ఫ్యాకల్టీ సరిగా లేదు, ఫుడ్ బాగోట్లేదు, నెక్స్ట్ ఇలా చాలా కొన్ని న్యూసెస్ వస్తున్నాయి కదా, మీరు చూసే ఉంటారు. నిన్న కూడా మనకి IIIT న్యూజివీడ్కి సంబంధించిన పేపర్లో దానికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది. అంటే అదేంటంటే అంటే బాటిల్స్ అవి IIIT న్యూజివీడ్ ప్రాంగణంలో కనిపించాయని. అంటే ఖాళీ బాటిల్స్, అంటే మీకు బాటిల్స్ అంటే అర్థమయ్యే ఉంటుంది. కొన్ని న్యూసెస్ నేను వీడియోలో చెప్పకూడదండి, అంటే కొన్ని చెప్తే నాకు కొంచెం ఛానల్కి చిన్న ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అన్నీ కూడా క్లియర్గా నేను చెప్పట్లేదు. సో మీరు కావాలంటే నిన్నటి పేపర్ అయితే న్యూజివీడ్ డిస్ట్రిక్ట్ పేపర్ చూడండి, అందులో వచ్చింది. అలాగే ఇంతకు ముందు కూడా మనకి ఆర్కే వ్యాలీకి కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇలాంటి న్యూస్ల వల్ల కూడా చాలామంది జాయిన్ అవ్వకుండా ఉండొచ్చు. నేను ఫైనల్గా ఒకటి చెప్పేది ఏమిటంటే ఆ న్యూస్లన్నీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మీరు ఫీజు కట్టుకోలేము, పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు మీరు IIITలో జాయిన్ అవ్వడమే మంచిది మీకు సీట్ వస్తే. ఎందుకంటే 6 years అనేది మీరు ఒకే దగ్గర చదువుకోవచ్చు. అలాగే ఫీజు అనేది అంతగా ఏం పే చేయక్కర్లేదు. ఏమైనా పే చేయాల్సి ఉంటే కొంచెం మీరు ఎక్స్ట్రా ఫీజు గవర్నమెంట్ వేయగా ఏమైనా మనీ పడితే అది మాత్రమే పే చేయాలి. బయట చదవాలనుకుంటే అట్లీస్ట్ మనం తక్కువలో తక్కువ చూసుకున్న 1 yearకి 1 lakh ఫీజు అలా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఆలోచించి కూడా చాలామంది IIITలో జాయిన్ అయ్యి చదువుతున్నారు. అక్కడ ఫ్యాకల్టీ కొంతమంది వచ్చినా కొంతమంది రాకపోయినా సరే మీ దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి క్లాసులు వినైనా కూడా మీరు చదవచ్చు. సో మీ టార్గెట్ ఇది అని పెట్టుకుంటే మీ లైఫ్ మీరే సరిదిద్దుకోవచ్చు. మరి ఈరోజు జరిగే కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది రేపు మార్నింగ్ వీడియో అయితే వస్తుందండి. మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.